ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం దొండకాయ ఫ్రై. పావు కిలో దొండకాయను ఇలా తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక్కొక్క దొండకాయలో ఒక 5-6 పీసెస్ కట్ చేయాలి. ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వేగుతుంది, మంచిగా నూనెలో వేగేటట్టు ఇలా సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల నూనెలో ఈ దొండకాయ అనేది మంచిగా వేగుతుంది. స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకోవాలి. ఫ్రై కనుక ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా ఈ పెద్ద గింటతో 2 గరిటెలు పోసుకున్నాను. ఇలా ఎక్కువ ఆయిలే పడుతుంది. తర్వాత ఇవి ఒట్టి మిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నువ్వుల పొడి, 5-6 వెల్లుల్లి పాయలు, ఒక స్పూను కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ మీరు తగినంత వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఆయిల్లో వస్తుంది కనుక ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నూనెలో ఇలా వేగనియాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. అలా వస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వస్తుంది. మినప్పప్పు, శనగపప్పు, ఒట్టి మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. చిన్న మంట పైనే వేగనివ్వాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న దొండకాయలను ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ దొండకాయ సన్నగా పొడుగ్గా కట్ చేయడం వల్ల నూనెలో మంచిగా వేయించినాక ఇలా అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఇలా మంచిగా నూనెలో వేగనివ్వాలి.
స్లో మంట పైన ఇది వేగనిచ్చాలి. ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ కూరకు అనేలా కొద్దిగా 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల పొడి, 1 టీ స్పూన్ అంత నువ్వుల పొడి ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం నూనెలో కలిసేలా మంచిగా కలపాలి. ఇలా మంచిగా నూనెలో కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దొండకాయ ఫ్రై రెడీ.